ఫ్రెండ్స్, జియో మనకి ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. రీసెంట్గా జియో తన రీఛార్జ్ రేట్లని ఏకంగా 27% పెంచి జియో సిమ్ వాడుతున్న ప్రతి ఒక్కరి జేబుల్ని ఖాళీ చేయబోతుంది. ఎందుకంటే జియో కొత్తగా తెచ్చిన ఆ రీఛార్జ్ ప్లాన్ల యొక్క ప్రైజెస్ని చూస్తుంటే సామాన్యమైన మనిషి బ్రతికేలా కనిపించడం లేదు. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ వాటి యొక్క రీఛార్జ్ రేట్లను పెంచి మనల్ని బ్రతకనిచ్చేలాగలేవు. దీని వెనక అసలు కారణం ముఖేష్ అంబానీ తన కొడుకు ప్రీ వెడ్డింగ్ పెళ్లికే 1200 కోట్లు ఖర్చు పెట్టాడు. అదే సెకండ్ ప్రీ వెడ్డింగ్కి ఏకంగా 7500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇంకా మొన్న జులైలో జరిగిన పెళ్లికైతే 5000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఓవరాల్గా 13,700 కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లి యొక్క ఈవెంట్స్కే ఖర్చు పెట్టాడు. అయితే రిలయన్స్ జియో ఫైనాన్షియల్ ఇయర్లో జియో నెట్ ప్రాఫిట్ ఎంతో తెలుసా? 5,583 కోట్ల రూపాయలు. అంటే జియో నెట్ ప్రాఫిట్ కంటే అంబానీ తన కొడుకు పెళ్లికే ఎక్కువ ఖర్చు పెట్టాడు. అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆ డబ్బులన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? భారతదేశంలో జియో సిమ్ వాడుతున్న మనలాంటి ప్రతి ఒక్క మనిషి నుండే ముక్కు పిండి వసూలు చేసినవి. ఇంకా అనంత్ అంబానీ తన పెళ్లిలో ఒక డ్రెస్ వేసుకున్నాడు. ఆ డ్రెస్ మీద ఏనుగు బొమ్మ ఉండే ఒక బ్రౌచ్ ఉంది. దానిని ప్యూర్ గోల్డ్తో తయారు చేశారు. ఇంకా ఆ డ్రెస్ మిగతా భాగం అంతా డైమండ్స్తో అలంకరించి చేశారు. సో ఆ డ్రెస్ మీద ఉన్న ఆ ఏనుగు బొమ్మ యొక్క బ్రౌచ్ కాస్టే 14 కోట్ల రూపాయలు. ఇంకా ఆ బ్రౌచ్ కాకుండా ఓవరాల్ ఆ డ్రెస్ ఎంతో తెలుసా? ఏకంగా 200 కోట్ల రూపాయలు. అంటే ఆ డ్రెస్ మొత్తం 214 కోట్ల రూపాయలు. అసలు ఏమి చేసుకోవడానికి ఆ డ్రెస్ ఒక్కసారి వేసుకుంటేనే రెండోసారి వేయాలనిపించదు. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇంకా అనంత్ అంబానీని పెళ్లి చేసుకున్న రాధికా మర్చెంట్ ఆ ప్రీ వెడ్డింగ్ రోజు ఒక డ్రెస్ వేసింది. దాని ఖరీదు ఎంతో తెలుసా? ఏకంగా 398 కోట్ల రూపాయలు. ఈ డ్రెస్ వేసుకొని రాధికా మర్చెంట్ తన ప్రీ వెడ్డింగ్ రోజు ఒక డ్యాన్స్ వేసింది. అది ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా బాగా వైరల్ అయింది. ఇంకా అనంత్ అంబానీ పెళ్లికి వచ్చిన పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి కొన్ని వాచ్ల్ని గిఫ్ట్గా ఇచ్చాడు ముఖేష్ అంబానీ. వాటి ఖరీదు ఎంతో తెలుసా? ఒక్కో వాచ్ ఖరీదు ఏకంగా 3 కోట్ల రూపాయలు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రీసెంట్గా వచ్చిన ఒక న్యూస్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వ్యక్తిని కదిలించింది. ఆ ఒక్క న్యూసే ట్విట్టర్లో బాయ్కాట్ జియో దాకా తీసుకెళ్లింది. ఆ న్యూస్ ఏమిటంటే 27th జూన్న ద ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు జియో 27% తమ రీఛార్జ్ రేట్లను పెంచబోతుంది అని అనౌన్స్మెంట్ చేశారు. ఈ న్యూస్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క జియో యూజర్కి మైండ్ బ్లాక్ అయింది. ఆ షాక్లో నుండి బయటకు వచ్చేలోపే జియోతో పాటు ఎయిర్టెల్ కూడా రీఛార్జ్ రేట్లను పెంచి ఇంకో అతిపెద్ద షాక్ ఇచ్చింది. అసలు ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి డబ్బులు తగ్గుతున్నాయనో ఏమో గానీ జియో ఏకంగా 27% ఒక్కో ప్లాన్కి ఒక్కో విధంగా రేట్స్ పెంచింది. అసలు 2016లో స్టార్టింగ్లో జియో వచ్చినప్పుడు మనకి జియో సిమ్ని ఫ్రీగా ఇచ్చి ఆఖరికి డేటాను కూడా ఫ్రీగా ఇచ్చి దేశంలో టెలికాం రంగంలో ఒక విప్లవాన్ని చెలరేపింది. జియో సిమ్ కోసం గంటల తరబడి కాళ్ళు నెప్పులు బుట్టేలా క్యూ లైన్లో నిలబడి జియో సిమ్ని తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. దీంతో జియో దెబ్బకి అప్పటి వరకు ఉన్న ఎయిర్సెల్, యూనినార్, టాటా డొకోమో లాంటి కంపెనీలు అయితే దెబ్బకి మూత పడిపోయాయి. ఇంకా మిగతా సిమ్ములన్నీ జియో యొక్క విప్లవాన్ని తట్టుకోలేక ఒక గ్రూపుగా ఏర్పడి ఎయిర్టెల్ అలానే వోడాఫోన్లో కలిసిపోయాయి. సో దీంతో అప్పటి వరకు కూడు గుడ్డ ఇల్లు ఉంటేనే సరిపోయాయి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు దాంట్లో ఇంటర్నెట్ కూడా యాడ్ అయిపోయింది. మన డైలీ లైఫ్లో ఇంటర్నెట్ ఒక భాగస్వామ్యం అయిపోయింది. అది ఎలా అంటే మనిషికి ఎన్ని అప్పులున్నా సరే అవేమీ పట్టించుకోకుండా కేవలం ఫోన్లో ఇంటర్నెట్ ఉంటే చాలు అనుకునేంతలా. అయితే అప్పట్లో ఫ్రీ సిమ్ని అమ్మడంతో తన స్ట్రాటజీని స్టార్ట్ చేసిన జియో ఇప్పుడు జియో సినిమా, జియో టీవీ, జియో 7, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, జియో మనీ ఇలా ప్రతి ఒక్క సెక్టార్లోకి ఎంటర్ అయిపోయింది. అది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఏ మార్కెట్ అయినా చూసుకోకుండా జియో అక్కడ తన స్థావరాన్ని అలా ఏర్పాటు చేసుకుంది. ఇలా దేశంలో మనకి ఫ్రీగా ఇంటర్నెట్ ఆశ చూపించి ఒక పక్క దేశంలో జియో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటూ మరో పక్క మనల్ని ఇంటర్నెట్కి బానిసల్ని చేసింది. అది ఎంతలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఫోన్ యూజర్ అది ఎంత ఖరీదున్నా కానీ నెక్స్ట్ టైం కూడా యాపిల్ ఫోన్నే కొంటాను అంటాడు. సేమ్ అలానే ఒక జియో యూజర్ అది ఎంత రీఛార్జ్ రేట్లను పెంచినా కానీ జియో సిమ్నే వాడేలా అది అలా ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఇప్పుడు ముఖేష్ అంబానీ జియో రీఛార్జ్ రేట్లను పెంచి ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయమే జియో కుప్పగూలిపోవడానికి పునాదులు పడడం స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కంబ్యాక్ చేయబోతుంది. సో బిఎస్ఎన్ఎల్ కనుక 4G 5G ఇంటర్నెట్తో ఫుల్ ప్లెడ్జెడ్గా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే జియో ఎలా కూలిపోబోతుంది? అసలు జియో ఎలాంటి సమస్యలను ఎదుర్కోబోతుంది? ఒకప్పుడు జియో టాటా డొకోమో ఓనర్ అయిన రతన్ టాటా గారి కంపెనీ అయిన టాటా డొకోమోని మార్కెట్లో అడ్రస్ లేకుండా క్లోజ్ చేసేలాగా చేసింది. అయితే ఇప్పుడు అదే రతన్ టాటా దానికి జియో మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఒక సాలిడ్ మాస్టర్ ప్లాన్తో వస్తున్నాడు. అసలు ప్రభుత్వ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ నిజంగానే జియోని పాతాళానికి తొక్కగలదా అనే విషయాల్ని కూడా ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ క్లియర్ అనాలిసిస్తో తెలుసుకుంటూ వద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు వెళ్ళే కొద్దీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి చాలు.
అసలు బిఎస్ఎన్ఎల్ నిజంగానే జియోని ఢీకొట్టగలదా అనే విషయాల్ని మనం క్లియర్గా తెలుసుకోవాలి అంటే అసలు జియో ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎదిగింది అనే విషయాల్ని మనం ముందుగా క్లియర్గా తెలుసుకోవాలి. ఈ జియో సామ్రాజ్యం స్టార్ట్ అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్ సామ్రాజ్యంతోనే. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేసింది ముఖేష్ అంబానీ వాళ్ళ నాన్న ధీరూభాయ్ అంబానీ. ఆయన జీరో నుండి స్టార్ట్ అయ్యాడు. అంటే ఒకప్పుడు పెట్రోల్ బంకులో కూడా పెట్రోల్ కొట్టడానికి పనిచేశాడు. అలా జీరో నుండి స్టార్ట్ అయ్యి రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే ఒక చిన్న స్మాల్ బిజినెస్ని స్టార్ట్ చేసి ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ని 65,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ దాకా తీసుకెళ్లాడు. దీని తర్వాత ఆయన సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయనకి 2 కొడుకులు పుట్టారు. పెద్ద అబ్బాయి ముఖేష్ అంబానీ, రెండవ కొడుకు అనిల్ అంబానీ. అయితే ధీరూభాయ్ అంబానీ 2002లో చనిపోయాడు. దీంతో ఆయన చనిపోయిన వెంటనే ఈ 2 అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకం విషయంలో ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. వాటిని సాల్వ్ చేయడానికి డైరెక్ట్గా వాళ్ళ మదర్ కోకిలా బెన్ గారు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ లాయర్ని పిలిపించి వీళ్ళిద్దరికి సమానంగా ఆస్తి పంపకాలు జరపమని చెప్పింది. దీంతో పెద్ద కొడుకైన ముఖేష్ అంబానీకి పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ ఇచ్చింది. తన చిన్న కొడుకేమో టెలికాం ఇండస్ట్రీస్ మొత్తాన్ని ఇచ్చింది. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు చూస్తున్న జియో కంపెనీ పెట్టే అవకాశం అనిల్ అంబానీకే ఛాన్స్ ఉంది. అయితే ఆస్తి పంచిన తర్వాత అనిల్ అంబానీకి తన తండ్రి వాటా నుండి ఒక్కసారిగా అంత పెద్ద కంపెనీలు చేతిలోకి రాగానే సరిగ్గా ఆలోచించకుండా వాటిని ఫాస్ట్గా ఎక్స్పాండ్ చేయాలనే తొందరలో అనిల్ అంబానీ రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, మ్యూచువల్ ఫండ్స్ లాంటివి స్టార్ట్ చేసి డబ్బులన్నీ ఆ కంపెనీల్లో పెట్టాడు. దీంతో అవి పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత కొన్ని బ్యాంకుల నుండి లోన్స్ కూడా తీసుకొని వేరే పనులు స్టార్ట్ చేశాడు. కానీ అవి కూడా ఫెయిల్ అవడం వల్ల అనిల్ అంబానీ బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీ రేటు పెరుగుతూ అనిల్ అంబానీ దగ్గర ఉన్న డబ్బులు మాత్రం విపరీతంగా తగ్గుతూ వెళ్ళాయి. ఈ డేటాని గనక ఒక్కసారి గమనిస్తే 2008లో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 6వ ప్లేస్లో ఉన్న అనిల్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ కంటే కేవలం ఒక స్టెప్ వెనకాలే ఉన్నాడు. అయితే ఆస్తి పంపకాలు జరిపిన తర్వాత అనిల్ అంబానీకి తన తండ్రి వాటా నుండి వచ్చిన ఆస్తి విలువ $42 బిలియన్. కానీ అవి కేవలం 10 సంవత్సరాల్లోనే $1 బిలియన్ కూడా మిగల్చకుండా ఇంకా తక్కువ చేసేశాడు. అయితే ఆస్తులు డివైడ్ చేసేటప్పుడు 10 సంవత్సరాల వరకు ఒకళ్ళ బిజినెస్లో మరొకళ్ళు ఎంటర్ అవ్వకూడదని అప్పుడు అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు. అలా 2002వ సంవత్సరంలో ఆ అగ్రిమెంట్ అయినందుకు 2012వ సంవత్సరం వరకు ముఖేష్ అంబానీ ఆగాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ తెలియాలి. ముఖేష్ అంబానీకి యాక్చువల్గా టెలికాం ఫీల్డ్ అంటేనే చాలా ఇష్టం. అందుకనే ఆస్తులు డివైడ్ అయ్యేటప్పుడు ముఖేష్ అంబానీ టెలికాం ఇండస్ట్రీస్ ఇవ్వమన్నాడు. కానీ అనిల్ అంబానీ కూడా టెలికాం ఇండస్ట్రీసే కావాలని చెప్పడంతో వాళ్ళ అమ్మ టెలికాం రంగాన్ని ఇంటికి చిన్న కొడుకైన అనిల్ అంబానీకే ఇచ్చింది. కానీ అనిల్ అంబానీ సరైన ఆలోచనలు లేకుండా కేవలం 10 సంవత్సరాల్లోనే తన టెలికాం రంగాన్ని దివాలా తీసే స్టేజ్కి తీసుకువచ్చాడు. అయితే టెలికాం రంగం మీద ఉన్న ఆసక్తితో ముఖేష్ అంబానీ ఎవరికి తెలియకుండా 2012వ సంవత్సరంలో బ్యాక్గ్రౌండ్లో గ్రౌండ్ వర్క్ని స్టార్ట్ చేశాడు. అదే 2012వ సంవత్సరంలో 4,800 కోట్లు పెట్టి ఇన్ఫోటెక్ బ్రాడ్ బ్రాండ్ సర్వీసెస్లో 90% వాటాని కొనేశాడు. ఆ తర్వాత 2015వ సంవత్సరంలో ఆ కంపెనీని జియోగా మార్చాడు. అలా దేశం మొత్తం కొన్ని వేల టవర్స్ని వేయించి కొన్ని లక్షల కోట్లు అప్పు తీసుకొనల్లా 27th డిసెంబర్ 2015లో 4G సర్వీసెస్ని ఫ్రీగా యూజ్ చేసుకోండి అని తన కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి మొదటగా వాళ్ళకి ఆ ఫెసిలిటీ కల్పించాడు. ఆ తర్వాత 2016 ఏప్రిల్ మేలో జియోని పబ్లిక్గా అనౌన్స్మెంట్ చేసి జియో సిమ్ని ఫ్రీగా ఇచ్చాడు. అది కూడా విత్ సిమ్తో పాటు ఫ్రీగా 4G ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాల్స్ని కూడా అనౌన్స్మెంట్ చేశాడు. దీంతో దేశంలో ఉన్న టెలికాం కంపెనీస్ అన్నిటికీ జియో చేసిన ఈ అనౌన్స్మెంట్ చూసి వాటికి మైండ్ బ్లాక్ అయింది. ఇదే ముఖేష్ అంబానీ తీసుకున్న అతి పెద్ద డెసిషన్. ఎందుకంటే ముఖేష్ అంబానీ తెచ్చిన ఈ జియోతో భారతదేశం టెక్నాలజీలో ఏకంగా 10 సంవత్సరాలు ముందుకు దూసుకొని వెళ్ళబోతుంది. మనం వాడుతున్న ప్రతి ఒక్క యాప్, ప్రతి ఒక్క వెబ్సైటు జియో 4G ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చినప్పటి నుండే విపరీతంగా వాడడం మొదలయ్యాయి. ఓయో నుండి ఓలా వరకు, జొమాటో నుండి జెప్టో వరకు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్ కూడా జియో వచ్చినప్పటి నుండే ఇండియాలో వాటి యొక్క వేగాన్ని పుంజుకున్నాయి. అలా జియో రావటం వల్ల అప్పటి వరకు ఇండియాలో ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేసే ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ లాంటి టెలికాం కంపెనీలు కేవలం ఒక్క నెలలోనే 16,997 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశాయి. జియో దెబ్బకి మార్కెట్లో ఉండే ఎయిర్టెల్, వోడాఫోన్ లాంటి పెద్ద టెలికాం కంపెనీలే రోడ్డున పడాల్సి వచ్చింది. ఇంకా మరికొన్ని కంపెనీలైతే జియో దెబ్బకి వాళ్ళ కంపెనీలని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాయి. ఇంకా వోడాఫోన్, ఐడియా లాంటి పెద్ద కంపెనీలే జియో దెబ్బకి తట్టుకోలేక 2 మెర్జ్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా యూనినార్, ఎయిర్సెల్, టాటా డోకోమో లాంటి చిన్న చితక కంపెనీలైతే అసలు అడ్రస్ లేకుండా కనుమరుగైపోయాయి. అలా జియో అప్పుడు ఇండియాలో 4Gలో ఒక విప్లవాన్ని సృష్టించింది. అయితే ప్రభుత్వ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ కూడా జియో దెబ్బకి అప్పుడు పూర్తిగా కనుమరుగైపోయేదే. కానీ బిఎస్ఎన్ఎల్ని కాపాడింది మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలే. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ చిన్న గ్రామాల్లో, కొండ ప్రాంతాల లాంటి రిమోట్ ఏరియాస్లో కూడా దాని టవర్స్ ఎక్కువగా ఉండటం వల్ల
గ్రామాల్లో ఉన్న ప్రజలు బిఎస్ఎన్ఎల్ని వదులుకోలేకపోయారు. జియో మాత్రం కొండ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, అంటే మనుషులు తక్కువగా నివసించే ప్రాంతాల్లో దాని యొక్క టవర్స్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయలేదు. కానీ బిఎస్ఎన్ఎల్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోనే దాని టవర్స్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేసింది. సో అందుకని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు బిఎస్ఎన్ఎల్ సిమ్ని తీసివేయలేదు. అయితే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ కంపెనీ కాబట్టి అప్పుడు ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ని డెవలప్ చేయడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా కూడా పెట్టింది. కానీ మధ్యలో కొంతమంది రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడి బిఎస్ఎన్ఎల్ టవర్స్ని డెవలప్ చేయకుండా ఆ డబ్బునంతా తినేశారు. అయినా జియోని తట్టుకోవడానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్ మీద పెట్టి చాలా ప్రాంతాల్లో టవర్స్ వేయించింది. కానీ ప్రజలు మాత్రం ఎయిర్టెల్ని, జియోని వాడడం మాత్రం ఆపలేదు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఇప్పటికీ కూడా 3G నెట్వర్క్ని అందిస్తుంది. కొన్ని ఏరియాస్లో మాత్రమే 4G అవైలబిలిటీ ఉంది. ఇంకా 5G ఎక్కడా కూడా అస్సలు లేదు. కానీ జియో, ఎయిర్టెల్ మాత్రం 4G అయిపోయింది, 5G కూడా అయిపోవస్తుంది. ఇంకా 6Gని ఎలా తేవాలో అనే పనిలో ఉన్నాయి. అలా అవి టెక్నాలజీలో బాగా స్పీడ్గా ఉండటం వల్ల జనాలు బిఎస్ఎన్ఎల్నే కాకుండా జియో, ఎయిర్టెల్ వైపు ఎక్కువగా మక్కు చూపారు. అయితే ఇలా జనాలకి ఫ్రీ అంటూ అలా 4G ఇంటర్నెట్ని ఫ్రీగా ఇవ్వడం వల్ల 2017లో జియో 30,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అందుకని అప్పుడు జియో తెలివిగా 99 రూపీస్ పెట్టి జియో ప్రీమియం మెంబర్షిప్ని తీసుకోండి అని చెప్పి ఒక ఆఫర్ని లాంచ్ చేసింది. లాంచ్ చేసిన వెంటనే వాళ్ళ కస్టమర్లు 2 కోట్ల మంది ఆ రీఛార్జ్ ప్లాన్ని తీసుకోవడం వల్ల కేవలం ఒక్క వారంలోనే ఆ 30,000 కోట్ల రూపాయల నష్టాన్ని జియో రికవర్ చేసుకొని 247.5 కోట్ల రూపాయలని సంపాదించింది. ఆ తర్వాత ముఖేష్ అంబానీ జియో ఫోన్ని లాంచ్ చేయడం, జియో యాప్ని దాంట్లో పెట్టడం, అలా జియో ప్రెజెంట్ సంవత్సరానికి అన్ని ఖర్చులు పోను, ఎంప్లాయీస్కి శాలరీస్ పోను, అంటే అన్ని ట్యాక్సెస్ పోను 5,583 కోట్ల రూపాయలు నెట్ ప్రాఫిట్గా పక్కకు తీస్తుంది. అయితే మొన్న రీసెంట్గా జూలై 3 నుండి జియో తన రీఛార్జ్ ప్లాన్స్ యొక్క ప్రైజెస్ని పెంచడం వల్ల జస్ట్ కేవలం 2 రోజుల్లోనే ఏకంగా 47,500 కోట్ల రూపాయలని సంపాదించింది. దీన్ని బట్టి చూస్తే తన కొడుకు పెళ్లికి ముఖేష్ అంబానీ 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దానికంటే 4 ఎక్కువ మనీని కేవలం 2 రోజుల్లోనే మన దగ్గర నుండి వసూలు చేశాడు ముఖేష్ అంబానీ. ఆ రీఛార్జ్ ప్లాన్స్ రేట్లు కూడా ఏదో కొద్దో గొప్ప పెంచలేదు, ఏకంగా 27% పెంచాడు. అంటే మొన్నటి వరకు 479 రూపీస్ పెడితే అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్తో పాటు రోజుకి 1.5 జీబీతో 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ని ఏకంగా ఇప్పుడు 579 రూపాయలు చేశాడు. అంటే ఏకంగా 100 రూపాయలు పెంచాడు. అలానే మొన్నటి వరకు 749 రూపాయలకి అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్తో పాటు రోజుకు 2 GB డేటాని 90 రోజుల వ్యాలిడిటీతో ఉండే ప్లాన్ని ఏకంగా 899 రూపాయలు చేశాడు. అంటే ఏకంగా 150 రూపాయలు పెంచాడు. ఇలా ముఖేష్ అంబానీ జియో యొక్క రీఛార్జ్ రేట్లను పెంచిన వెంటనే దాని తోకైన ఎయిర్టెల్ కూడా దాని యొక్క రీఛార్జ్ రేట్లను భారీగా పెంచింది. ఎందుకంటే ఎయిర్టెల్ ఒకటే స్ట్రాటజీని యూజ్ చేస్తుంది, జియో ఎలా చేస్తే నేను అలానే చేస్తా, వాడు పెంచుతే పెంచుతా, తగ్గిస్తే తగ్గిస్తా అని ఎయిర్టెల్ది జియో ఒకటే బాట. ఇంకా వోడాఫోన్ కూడా వీళ్ళిద్దరికి ఒక తోక, వీళ్ళిద్దరు పెంచితే వాళ్ళకన్నా ముందే పెంచడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ మొత్తం మీద మనం ఒక విషయం గమనిస్తే జియో మన మీద ఒక పక్కా స్ట్రాటజీని యూజ్ చేసింది. ముందు ఇంటర్నెట్ని ఫ్రీగా ఇచ్చి ఇంటర్నెట్కి మనల్ని బానిస చేసి ఆ తర్వాత ఎంత పెంచినా వాళ్ళే చచ్చినట్లు రీఛార్జ్ చేయించుకుంటారు అని మన జేబులో ఉన్న డబ్బులు దండుకోవడం స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు టెలికాం విభాగంలో ఇండియాలో రాజ్యం ఏలుతున్న ఈ 3 కంపెనీలకి చెక్ పెట్టడానికే బిఎస్ఎన్ఎల్తో ఎంట్రీ ఇస్తున్నారు మన రతన్ టాటా గారు. ఆయన 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిఎస్ఎన్ఎల్తో ఒక డీల్ కుదుర్చుకొని ఇండియాలో 4 ప్రాంతాల్లో 4 అతిపెద్ద డేటా సెంటర్లని ఏర్పాటు చేయబోతున్నారు. దానివల్ల ఏకంగా 1000 నుండి 2,000 గ్రామాల్లో 4G నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాదు 2024 ఆఖరికల్లా ఏకంగా 1,00,000 4G టవర్స్ని దేశవ్యాప్తంగా నిర్మించే పనిలో ఉంది బిఎస్ఎన్ఎల్. అయితే 4G నెట్వర్క్ ఎందుకు, ఇప్పుడు సమాజంలో 5G నెట్వర్క్ నడుస్తుంటే అని మీరు నన్ను అడగవచ్చు. బట్ ఈ 4G వైర్స్, ఈ 4G టవర్స్ వల్ల కొన్ని నెలల్లోనే 5G వేయడానికి అప్డేట్ చేస్తామని టాటా కంపెనీ అధినేత అయిన రతన్ టాటా గారు చెప్పారు. అయితే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ కంపెనీ కాబట్టి అది సరిగ్గా 4Gనే తేలేకపోయింది. ఇంకా 5Gని తెచ్చేంత సీన్ లేదు, జియోని ఎదుర్కొనే అంత సీను లేదని మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వెనుక టీసీఎస్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్తో కలిసింది ఆషామాషి వ్యక్తి కాదు, టీసీఎస్ ఓనర్ అయిన రతన్ టాటా గారు. ఆయన చేతిలోనే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ మొత్తం ఉంది. అయితే ఒకప్పుడు జియో వచ్చి రతన్ టాటా గారి కంపెనీ అయిన టాటా డొకోమోని క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయేలాగా చేసింది కదా. సో ఇప్పుడు అదే టాటా కంపెనీ ఓనర్ అయిన రతన్ టాటా గారు ఆ రివెంజ్ని ఇప్పుడు జియో పైన ఎలా తీర్చుకుంటారో చూడాలి. అయితే దేశంలో ఇంత పెద్ద స్థావరాన్ని ఏర్పాటు చేసిన జియోని బిఎస్ఎన్ఎల్ ఢీకొట్టి అసలు ఎదగగలదా అని మీరు నన్ను అడిగితే ఖచ్చితంగా ఎదగగలదు. బట్ అది ప్రభుత్వ కంపెనీ కాబట్టి దాంట్లో ఎటువంటి జోన్లో కూడా
అవినీతి రాజకీయ నాయకులకి పెత్తనం ఉండకూడదు. ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ మునిగిపోయింది కూడా అవినీతి రాజకీయ నాయకుల వల్లే. లేకపోతే బిఎస్ఎన్ఎల్ అప్పుడే 4G రంగంలో జియోకి ఎంతో కొంత గట్టి పోటీ ఇచ్చి జియో ముందు ఎయిర్టెల్ లాగా నిలబడి ఉండేది. కానీ ఇప్పుడు అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ రతన్ టాటా గారి చేతుల్లోకి వెళ్ళింది. రతన్ టాటా గారు ఇప్పుడు స్వయంగా బిఎస్ఎన్ఎల్ని డెవలప్ చేయడానికి రంగంలోకి దిగారు. ఒకసారి వాట్సాప్ నేను డేటా యూజ్ చేసుకొని మీకు కొన్ని యాడ్స్ ఇస్తానని చెప్పినందుకే ఒక్క రోజులోనే అందరూ వాట్సాప్ని అన్ఇన్స్టాల్ చేసి సిగ్నల్ని వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు జియో కూడా అంతే. జియో తన రీఛార్జ్ ప్లాన్స్ని పెంచడం వల్ల జియో ఎయిర్టెల్ని వదిలి బిఎస్ఎన్ఎల్లోకి షిఫ్ట్ అవుతారు. అందుకని ప్రజలు బాయ్కాట్ జియోని ట్రెండింగ్లోకి తీసుకువచ్చి ఎక్కువగా బిఎస్ఎన్ఎల్నే వాడండి అని చెప్పి చాలా మంది ప్రజలు ఎక్కువగా ప్రమోట్ చేయడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ప్రమోట్ చేస్తుంది కూడా ప్రెజెంట్ జియో సిమ్ ఇంటర్నెట్తోనే. సో ఫైనల్గా నేను ఇచ్చే కన్క్లూజన్ ఏమిటంటే ఏ కంపెనీ అయినా కస్టమర్స్ని సాటిస్ఫై చేసి తను కూడా ఎక్కువ లాభం ఆశించేలాగా కాకుండా తక్కువ లాభం ఆశించేలాగే ఉండాలి. కానీ ప్రజల్ని ఒక ట్రాప్లో పడేసి ప్రజల్ని వాటికి బానిసల్ని చేసి వాళ్ళని ముంచేలాగా ఉండకూడదు. మార్కెట్లోకి కంపెనీస్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. బట్ ఏ కంపెనీ మనకి ఒక నమ్మకంగా ఉంటుంది, ఏ కంపెనీ మనకి యూజ్ అవుతుంది, ఇవన్నీ మనం అర్థం చేసుకొని అటువంటి కంపెనీలనే మనం యూజ్ చేసుకుంటూ ఉంటే ఆ కంపెనీలు కూడా మనల్ని ఎటువంటి ట్రాప్లో పడేలేవు. సో మార్కెట్లోకి వచ్చిన ఏ కంపెనీ అయినా మనకి హెల్ప్ అయ్యేలాగా ఉండాలి, కానీ మన కొంప ముంచేలాగా ఉండకూడదు అని ఫైనల్గా మన వాళ్ళకి బాగా అర్థమైంది. కాబట్టి మనమందరం ప్రభుత్వ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్కి సపోర్టు చేసి జియో ఎయిర్టెల్ యొక్క ఆటలకి చెక్ పెడదాం. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.